ఇతిహాసాల చరిత్ర ప్రకారం ఉత్తర దక్షిణ భారతదేశాల్లో కళ్యాణ చాళుక్యులు, కళచూరులు, కడంబరులు, రజపోతరులు, పాలరులు, చాందేలరులు, చౌహానరులు, పల్లవులు, రాష్ట్రపోతరులు వాళ్ల రాజ్య పాలనను అనుసరించి అద్భుతంగా రాజ్యపాలన కొనసాగించారు. వారు శిల్పకళలు, నాట్యకళల్ని ఎంతగానో అభివృద్ధి చెందేలా చేశారు. కళచూర్లు నందిని, కదంబరులు సింహాన్ని, చోళరులు పులిని, రాష్ట్రకూటరులు గరుణ్ణి చిహ్నాలుగా ఏర్పరచుకున్నారు. ఈ అన్ని సామ్రాజ్య ఆచార వ్యవహారాలు, సంస్కృతి అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ ఆనాటి రాజవంశస్థులు వాటిని కొనసాగిస్తూ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ఈ రాజ్య మందిరాల్లో విచిత్ర చట్ట సంప్రదాయాలు, ముద్రికలు, ఆనాటి సంస్కృతి సంప్రదాయాలను వివరంగా ముద్రించి వాటి గురించి అద్భుతంగా వివరించగలిగే సమయ సూచికే ఈ గడియారం.